మాట యందు ఎవరైతే తప్పరో, నాలుక ద్వారా ఎవరైతే పాపము చేయరో ఆ వ్యక్తి తన యొక్క లోపము లేనివాడై తన సర్వ శరీరాన్ని స్వాధీనములో ఉంచుకోనగలిగే శక్తి కలిగిన వాడు. ఎవరు? నాలుకని కంట్రోల్ చేసుకునేవాడు. నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. ఇది మరణకరమైన పాపంలోకి తీసుకుని వెళ్తుంది ఈరోజు మనిషిని. అయితే ఇక్కడ అన్న మాటలు ఏమిటి అంటే, ఆ చిన్న నాలుగు గురించి ఏం చెప్పాడు? మళ్ళా చదవండి. తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అది మాట యందు తప్పకుండా, మాటలు ఇష్టానుసారంగా వాడకుండా, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నాలుకనిచ్చాడో దాని కొరకే మన మాటలు వాడాలి. అది ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో సర్వ శరీరము అతని స్వాధీనంలో ఉంది, నరకంలోకి వెళ్ళదు.